అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి దైవ అనుగ్రహం పొందిన కన్యా రాశి కుటుంబ సభ్యులందరికీ శుభ స్వాగతం. మిమ్మల్ని అందుకునే దైవశక్తి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు ఈ 4 రోజులు కేవలం సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో కొత్త శాంతి, కొత్త ఉత్సాహం, కొత్త దిశ మరియు మీ కష్టానికి ఫలితాన్నిచ్చే అద్భుతమైన రోజులు. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న నిరాశలు, ఒత్తిళ్లు మరియు అంతర్గత గందరగోళం ఇప్పుడు నెమ్మదిగా కరిగిపోతూ మీ మనసుకు ఒక దివ్యమైన శాంతి లభిస్తుంది. ఇది దైవం మీకు చెప్పే స్పష్టమైన సంకేతం. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం ఏదీ వృధా కాలేదు. ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వడానికి సమయం దగ్గర పడింది అని కన్యా రాశి వారికి దైవం యొక్క ఈ ప్రత్యేక ఆశీర్వాదం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి అంటేనే పరిపూర్ణత, విశ్లేషణ మరియు అంకిత భావం. కానీ గత కొంతకాలంగా మీ అంతర్గత గందరగోళం వల్ల మీ విశేషణ శక్తి కాస్త ఒత్తిడిగా మారింది. గతం నుండి విముక్తి. ఈ 4 రోజులు మీ పాత బాధలు, భయాలు నుండి విముక్తి లభిస్తుంది. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వేధించడం తగ్గుతుంది. నిర్ణయాల్లో స్పష్టత. ఇంతకు ముందు ఏ విషయాల్లోనైనా దూరంగా ఆలోచించే మీరు ఈ సమయంలో చాలా ఆత్మవిశ్వాసంగా, ధైర్యంగా, స్పష్టంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఏ చిన్న విషయాన్ని కూడా విమర్శించకుండా సరైన కోణంలో పరిశీలించి ముందుకు సాగుతారు. ఈ నిర్ణయాలే మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. ఈ సమయంలో మీరు ఎవరి ప్రేరణ కోసం ఎదురు చూడరు. మీరు మీకే గొప్ప ప్రేరణగా మారుతారు. మీ గతంలో ఎదురైన విమర్శలు ఇప్పుడు మీ విజయానికి కారణాలుగా మారబోతున్నాయి. ప్రతిదీ దైవ ప్రణాళికలో భాగమే అని నమ్మకం పెరుగుతుంది. చంద్రుడు మీ ఆత్మస్థితిని శాంతింపజేయటానికి మరియు శనిగ్రహం మీ కష్టాలను తగ్గించి ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంది. అందుకే దేవుని నామస్మరణ, పూజ, భక్తి ఇవి మీ మనసుకు అపారమైన సాంత్వన ఇస్తాయి. మీ మనసు శాంతిలో ఉండనివ్వండి, ఎందుకంటే శాంతిలోని అపారమైన శక్తి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న కన్యా రాశి వారికి ఇది నిజంగా ఒక గుర్తింపు లభించే సమయం. మీపై పడిన శ్రమ ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. అధికారుల దృష్టి మీపై, ఉన్నత అధికారులు దృష్టి కేంద్రీకరిస్తారు. గతంలో మీరు చేసిన శ్రద్ధ, నిబద్ధత మరియు పట్టుదల ఇప్పుడు గుర్తింపుగా మారుతుంది. మీ పనికి సరైన గౌరవం లభిస్తుంది. కొంతమంది కన్యా రాశి వారు ఆకస్మికంగా కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ బాధ్యతలు మొదట్లో కొద్దిగా ఒత్తిడిని కలిగించిన వాటి ఫలితం మాత్రం దురదృష్టంతో సానుకూలంగానే ఉంటుంది. సహోద్యోగుల సహకారం, మీతో పాటు పనిచేసేవారు మీకు పూర్తి మద్దతును ఇస్తారు. మీ నిర్మలమైన మనస్తత్వం మరియు సహాయకారి తత్వం కారణంగా టీం వర్క్ బాగా కలిసొస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన ఇంటర్వ్యూలు లేదా మంచి సమాచారం అందుకునే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన మీ భవిష్యత్తులో బంగారంలా మారుతుంది. ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం. కన్యా రాశి వారికి స్థిరతత్వం మరియు నెమ్మదిగా పెరిగే ధనయోగం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారు ఇప్పుడు కొంత ఊపిరి పీల్చుకుంటారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు నెమ్మదిగా పరిష్కారం అవుతాయి. కొత్త కాంట్రాక్టులు, కొత్త పెట్టుబడిదారులు మరియు ముఖ్యమైన పరిచయాలు మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు కొత్త అవకాశాలను గుర్తించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా పాత బాకీల సమస్యలు తీరే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన లేదా రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే మార్గాలు కనిపిస్తున్నాయి. ధనయోగం నెమ్మదిగా మీ వైపు వస్తుంది. ఇది ఒకే రోజు వచ్చే ధనరాశి కాదు, కానీ దేవుడు మీకు స్థిరమైన మరియు దీర్ఘకాలిక ఆదాయం కోసం మార్గం చూపుతున్నాడు. కొంతమందికి కొత్త ఆదాయ మార్గం లేదా సైడ్ బిజినెస్ మొదలయ్యే అవకాశం ఉంది. దేవుడు ఇప్పుడు మీకు చెప్తున్నాడు, నీ కష్టానికి ఫలితం ఆలస్యం అవుతుంది కానీ ఎప్పటికీ వృధా కాదు అని. ఆర్థికపరమైన విషయాల్లో సహనం కలిగి ఉండటం ముఖ్యం. కన్యా రాశి వారికి ఈ 4 రోజులు ఇంటి విషయాల్లో ఒక అద్భుతమైన శాంతి లభిస్తుంది. కుటుంబం మద్దతు. గతంలో ఉన్న చిన్న చిన్న పొరపాట్లు, వాగ్వాదాలు తగ్గుతాయి. ఇంట్లో ఉన్న వారి మద్దతు మీకు కొత్త ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మద్దతు మీ బాహ్య జీవితంలో విజయం సాధించడానికి శక్తినిస్తుంది. పెద్దల ఆశీర్వాదం పొందినప్పుడు మీరు భావోద్వేగంగా తడిసి ముద్దవుతారు. ఆ దైవ అనుగ్రహం మీ జీవితంలో ఒక కొత్త ఆశ వెలిగిస్తుంది. గృహంలో ఒక
శుభకార్యం గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఉన్న కన్యా రాశి వారు ఈ 4 రోజులు చాలా సున్నితమైనవిగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలు భాగస్వామి హృదయానికి కదిలిస్తాయి. మీ పాత అపార్థాలను పక్కన పెట్టి కొత్తగా అర్థం చేసుకునే దిశలోకి ప్రవేశిస్తారు. ఇది మీ బంధం బలపడే అత్యంత ముఖ్యమైన సమయం. కొంతమంది కన్యా రాశి వారికి కొత్త ప్రేమారంభాలు జరగవచ్చు. ఇది ఒక నిర్మూలమైన మరియు పవిత్రమైన బంధానికి దారితీస్తుంది. వివాహం గురించి ఆలోచించేవారు తమ నిర్ణయాన్ని దృఢంగా తీసుకోవచ్చు. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో మీ మొత్తం వ్యక్తిత్వం సమతుల్యంలోకి వస్తుంది. ఆరోగ్య సమతుల్యం, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కానీ శారీరకంగా కొద్దిగా అలసట ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ మనసుకి, శరీరానికి సమతుల్యం తెచ్చుకోవాలి. మీరు ధ్యానం చేయడం లేదా ప్రకృతిలో చిన్న నడక చేయటం మీకు అపారమైన శాంతిని ఇస్తుంది. ఇది కేవలం ఆరోగ్యానికి కాదు, మీ ఆత్మశాంతికి కూడా సహాయం చేస్తుంది. విద్యార్థులు కూడా ఈ సమయం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. పాఠాలపై దృష్టి, ఫోకస్ మరింత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది దైవ అనుగ్రహ సమయమని చెప్పుకోవచ్చు. మీ దృష్టి స్థిరంగా ఉంటే విజయం తప్పదు. ఆధ్యాత్మిక పురోగతి. ఈ 4 రోజులు ఆధ్యాత్మికంగా కూడా చాలా గొప్పవిగా ఉంటాయి. దేవుని నామస్మరణ, పూజ, భక్తి ఇవి మీ మనసుకు అపారమైన శక్తిని ఇస్తాయి. మీరు కొత్త పనులు మొదలుపెట్టడానికి, కొత్త సంబంధాలు ప్రారంభించడానికి మరియు జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు కొంత ఇబ్బంది అనిపించినా అది కేవలం తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే కన్యా రాశి వారు ఎప్పుడూ పునరుద్ధరించగల శక్తి గలవారు. వారికి నష్టమే విజయం సాధించే పాఠం అవుతుంది. మీ ఆత్మవిశ్వాసం, సహనం, కృషి ఇవే మీకు దైవ వరాలు. కన్యా రాశి వారికి దేవుడు చెప్తున్న సందేశం ఇది: నీ మనసు శాంతితో ఉండనివ్వు, ఎందుకంటే శాంతితోనే శక్తి ఉంటుంది. కన్యా రాశి వారు ఈ 4 రోజుల్లో ముఖ్యంగా శ్రీ విష్ణువు లేదా శివుడిని ఆరాధించడం, దక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో నిజమైన శుభ ప్రారంభం మొదలవుతుంది. పాత బాధలు, పాత భయాలు, పాత విఫలతలు ఇప్పుడు ముగుస్తాయి. ఆ దైవం మీకు కొత్త అధ్యాయం రాయబోతున్నాడు. ఆ అధ్యాయం పేరు శాంతి, సాఫల్యం, సంతోషం. ఇప్పుడు మీరు చేసే ప్రతి పాజిటివ్ ఆలోచన, ప్రతి దైవ నామస్మరణ, ప్రతి స్నేహపూర్వక చర్య అవి మీ భవిష్యత్తులో బంగారంలా మారుతాయి. మీకు శుభదినాలు సమీపిస్తున్నాయి. వాటిని స్వాగతించండి. స్మితం, చిరునవ్వు, విశ్వాసం, భక్తితో మీకు ఈ జాతక విశ్లేషణ నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరియు మీ ఆలోచనలను కామెంట్లో పంచుకోండి. మీ మాటే మాకు ప్రేరణ.